హలో ఎవ్రీవన్. మీలో ఎంతమందికి తెలుసు వాట్సాప్ చేస్తూ రీల్స్‌ని షేర్ చేయొచ్చు అని? నాకైతే ఈరోజే తెలిసిందండి. చూసి చూడగానే టకటకా వీడియో తీసి చకచకా పోస్ట్ చేసేసానండి. మరి ఇంకెందుకు లేటు, ఈ వీడియోనైతే మీరు కూడా నాతో పాటు ఒకసారి చూసేయండి. నేను మీ వైజాగ్ అమ్మాయి. ముందుగా మనమైతే వాట్సాప్‌ని ఓపెన్ చేసుకోవాలి. వాట్సాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది కదా! ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లోగో కనిపిస్తుంది చూసారా? ఈ సింబల్ మెటా ఐ, META మెటా AI అని వస్తుంది. మెటా ఐ ఇదిగో లోగో అయితే ఇలా ఉంటుంది. మనకైతే స్పెల్లింగ్ ఇలా వస్తుంది చూసుకోండి. అండ్ వచ్చేసి ఇది వాట్సాప్‌ని నేను రీసెంట్‌గా అప్డేట్ చేసిన తర్వాత నాకైతే ఈ ఆప్షన్ అనేది వచ్చింది. ఇది చూసి చూడగానే నేనైతే చాలా రీల్స్‌ని తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నెయిల్ ఆర్ట్ చూసేసాను. అండ్ నెక్స్ట్ బ్యూటీషియన్ టిప్స్ చూసాను. ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ ఏదైనా సెర్చ్ చేస్తే మళ్ళీ దాన్నైతే తీసుకోవటం లేదు. మనం వాట్సాప్‌లో డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళి చూసేసుకోవడమే. అండ్ వచ్చేసి ఇప్పుడు నేనైతే మీకు ఈ వీడియో చూపించాలి కాబట్టి సారీ డ్రాపింగ్ అని టైప్ చేసి ఓపెన్ చేశాను. ఇక్కడైతే చూడండి ఇలా వస్తుంది కదా! దీనిలో రీల్స్ చూడడమే కాకుండా మనం వాట్సాప్‌లో రీల్స్ చూడడం అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా! అలాగే మనం ఈ రీల్స్‌ని చూస్తూ మన ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ షేర్ ఆప్షన్, లైక్ బటన్ అన్నీ ఉన్నాయి. మనకి నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వచ్చు. అలాగే షేర్ చేస్తున్నాను చూడండి. ఇది వాట్సాప్‌లో నా నెంబర్‌కే మళ్ళీ నేను షేర్ చేశాను. ఇలాగా మనమైతే షేర్ చేసేసుకోవచ్చు. షేర్ చేసుకున్న వీడియోని మళ్ళీ మనం చూసుకోవచ్చు. బాగుంది కదా! వాట్సాప్‌లో రీల్స్ చూడడం అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీలో ఎంతమందికి ఆప్షన్ తెలుసు, యూజ్ చేస్తున్నారు? అలాగే ఇంకా తెలియని వాళ్ళు, యూజ్ చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.